హలో ఎవ్రీవన్, టుడే విల్ డిస్కస్ విత్ 70 years ఓల్డ్ మేల్ పేషెంట్. ఈ రోజు మనం ఒక 70 సంవత్సరాల ఓల్డ్ వృద్ధుడి గురించి డిస్కస్ చేసుకుందాం. 70 years ఓల్డ్ పేషెంట్ సడన్గా కడుపు నొప్పి అని వచ్చారు హాస్పిటల్కి. దాంతోపాటు వీక్నెస్, బరువు తగ్గిపోవడం, జ్వరం. ఈ పేషెంట్కి గంటసేపు హిస్టరీ తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఈయనకి మెడ నుంచి జ్వరము, దగ్గు, చెమట, బరువు తగ్గిపోవడం, ఎడమవైపు ఛాతీ నొప్పి. ఎక్స్రే తీస్తే ఎడమవైపు మొత్తం మీరు ఎక్స్రేలో చూడొచ్చు. ఎడమవైపు ఊపిరితిత్తులు మరియు చెస్ట్ వాల్ మధ్యలో నీళ్ళు చేరుకుపోవడం వల్ల పేషెంట్కి ఎడమవైపు ఊపిరితిత్తులు మొత్తం వీక్ అయిపోయి పాడైపోవడం జరిగింది. ఈ పేషెంట్ నెల ముందు నుంచి సింటమ్స్ ఉన్నప్పటికీ దగ్గు, చెమట అంటే మన ఏరియాలో చాలామంది పేషెంట్స్కి దగ్గు, చెమట, జ్వరం, వీక్నెస్ ఉన్నప్పటికీ పొలంకి వెళ్తారు, బీడీ సిగరెట్లు తాగుతారు అనుకోండి నార్మల్ దగ్గుని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ పేషెంట్ ఎడమవైపు ఊపిరితిత్తులు అంతా పాడైపోయింది. సో దగ్గు, దమ్ము అనేది నార్మల్, కానీ మెయిన్ కంప్లైంట్ అబ్డమిన్ పెయిన్. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల ఊపిరితిత్తులు పాడైపోయి టీబీ వచ్చి బరువు తగ్గిపోయి కొన్నిసార్లు క్యాన్సర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఓల్డ్ పేషెంట్లో దగ్గు, చెమటను నెగ్లెక్ట్ చేయడం, అదేంటి ఏముంది నార్మల్గా అనుకోవడం, దానివల్ల రోగము ఎర్లీ స్టేజ్లో ట్రీట్ చేయాల్సింది లేట్ స్టేజ్లో వచ్చి పేషెంట్కి ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పేషెంట్ని మేము వెంటనే ఐసీయూలో తీసుకెళ్ళి ఆక్సిజన్ పెట్టి ఎడమ వైపు ఎక్కడైతే నీళ్ళు చేరుకుపోయిందో ఆ నీళ్ళలో ట్యూబ్ వేసి నీళ్ళను తీసి లంగ్ ఎక్స్పాండ్ అయ్యే పార్ట్ అంటే ఇంటిని ట్రీట్మెంట్ చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఎప్పుడైతే నీళ్ళు చేరుకుపోవడం వల్ల మూసుకుపోయాయో అవి నార్మల్గా ఎక్స్పాండ్ అయ్యి మరి నార్మల్ సాధారణ స్థితికి రావడం జరిగింది. అండ్ ఆక్సిజన్ లెవెల్స్ మీరు వీడియోలో చూడొచ్చు. ఆక్సిజన్ లెవెల్స్ కూడా 90% నుంచి 100% పెరిగి బీపీ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే కొన్నిసార్లు పేషెంట్కి స్ట్రెస్లో ఉన్నప్పుడు బీపీ పెరుగుతుంది. అంటే మెడికల్ స్ట్రెస్ కానీ రోగం వల్ల స్ట్రెస్లో బీపీ పెరుగుతుంది. చాలామంది హాస్పిటల్లో పేషెంట్లో బీపీ ఉందని చెప్పి పెద్ద పెద్ద మందులు ఇచ్చేస్తారు. కానీ అది కాదు, ఈయన బీపీ లేకుంటే వచ్చినప్పుడు బీపీ కూడా 170-100 ఉండే. కానీ ఈ అండర్లైన్ డిసీజ్ ట్రీట్ చేయడం వల్ల సడన్గా హైపాక్సియా తిరగడం వల్ల కూడా బీపీ తగ్గిపోయింది. సో ఇలాంటి పేషెంట్ని మీరు ట్యూబ్ వేసి నేల్ తీసి ట్రీట్ చేయడం వల్ల ఇప్పుడు ఆయన ఆక్సిజన్ లెవెల్స్ 100%, రూమెన్లో 100% మెయింటైన్ చేస్తారు. ఈ పేషెంట్కి మీరు చూస్తే ఈ బ్యాగ్లో ఎన్నో స్టాక్ ఇది టీబీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి నెగ్లెక్ట్ చేయకుండా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి టీబీ, లంగ్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళను కొంచెం దగ్గున్నా కానీ దగ్గు తెమ్మడం కానీ ఆకలి తగ్గిపోవడం కానీ లేదా దమ్మున్నా కానీ నెగ్లెక్ట్ చేయకుండా కనీసం సింపుల్ ఒక ఎక్స్రే చేయించుకుంటే, సింపుల్ ఎక్స్రే స్క్రీనింగ్ చేయించుకుంటే అందులో మనకు ఏముందో అర్థమైపోతుంది అన్నమాట. సో నెగ్లెక్ట్ చేయకుండా టైంకి ఎన్ని స్టేజ్లో ట్రీట్మెంట్ చేసుకోండి, ప్రాణాలను కాపాడుకోండి.